చాలా మంది క్షేత్రాలకు ఎడతారు. పరమశివుడు అందమైనటువంటి చిత్రం ఒకటి కొంటారు. మూడో నాడు ఎవరో చెప్తారు తెలిసి తెలియని వాళ్ళు, ఏమండి ఇంట్లో శివుడి ఫోటో ఉండకూడదు, తీసుకెళ్లి పెట్టేయండి అని. శివాలయం ఒకటి తేరగా దొరుకుతుంది, తీసుకొచ్చి తెల్లవారేటప్పటికి శివాలయాల్లో పెట్టేస్తుంటారు. దాని గురించే భాగవతం మాట్లాడింది. అవి పిచ్చి పనులు. శివాలయానికి తీసుకొచ్చి శివుడి ఫోటో పెట్టేయడం ఏమిటి? నీకు మంగళం అక్కర్లేకపోతే, నీకు శ్రేయస్సు అక్కర్లేకపోతే, నీకు కళ్యాణం అక్కర్లేకపోతే, నీకు సుఖశాంతులు అక్కర్లేకపోతే నువ్వు శివుణ్ణి విడిచిపెట్టేసుకో, అభ్యంతరం ఏం లేదు. నీకు అశాంతి కావాలంటే, అమంగళమే కోరుకుంటే శివుడు నాకు అక్కర్లేదని చెప్పచ్చు. శివుడు అంటేనే మంగళం. నాకు నేర్పింది భాగవతం. శివకేశవుల మధ్య భేదాన్ని చూడకు, శివుడు వద్దని అనకు. శివుడు అంటేనే మంగళ స్వరూపము. ఆయన పేరు శంభుః. శం అంటే సుఖము, భావయతి శంభుః. ఎవరు ఈ సుఖాన్ని ఇస్తున్నాడో ఆయనకి శంభుః అని పేరు. ఏమిటి సుఖం? నీకు జీవితంలో తెల్లవారి లేస్తే కోరేటటువంటి కామ్యమైనటువంటి కోరికల దగ్గర నుంచి పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత శివ సాయుధ్యమును ఇయ్యగలిగినటువంటి జ్ఞానము వరకు ఇయ్యగలిగినటువంటి వాడు పరమశివుడు. అందుకే ఎక్కడెక్కడ శివ కటాక్షము కలుగుతుందో అక్కడక్కడ జ్ఞానము ప్రసరిస్తుంది.